హైపర్ ఆది మీద ఒక నెగిటివ్ క్యాంపెయిన్ అన్నటువంటిది స్టార్ట్ చేశారు. మేబీ అతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసేటటువంటి క్రమంలో అయ్యి ఉండొచ్చు. ఏదైతే లేటెస్ట్గా అతను పుష్ప 2 గురించి స్పూఫ్ తీసుకొచ్చాడు. అంతకుముందు పుష్ప 1ది కూడా అద్భుతమైనటువంటి స్పూఫ్. దీంట్లో వచ్చేటప్పటికి అతను ఎవరైతే దొరబాబుని గురించి మాట్లాడతా అతను జైల్లో ఒక అబ్బాయిని పెట్టి అతన్ని విడిచిపెట్టాలంటే రూల్స్ ఒప్పుకో పుష్ప అంటే, నిన్ను విడిపించినప్పుడు రూల్స్ ఎట్లా ఒప్పుకున్నాయి అని చెప్పి అన్నాడు. ఇది అల్లు అర్జున్ని దృష్టిలో పెట్టుకుని అతను చేసింది అన్నట్టుంది. వాస్తవంగా జబర్దస్త్ డి వీటి గురించి తెలిసిన వాళ్ళకి అందరికీ తెలుసు. దొరబాబు గతంలో దొరబాబుతో పాటుగా ఇంకొక అతను కలిసి విశాఖపట్నంలో ఒకసారి ఈ రైడ్లో పట్టుబడ్డటువంటి సందర్భంలో ఆ టైంలో ఇతనే ఇనిషియేటివ్ తీసుకుని అప్పుడు రోజా సహకారంతో మరి ఎవరి సహకారంతో కానీ బెయిల్ ఇప్పించి విడిపించాడు. అప్పటి నుంచి చాలాసార్లు తన స్కెట్లలో అతని గురించి మాట్లాడతాడు. అంతే తప్పించి అల్లు అర్జున్ గురించి కాదు. అల్లు అర్జున్కి నెగిటివ్ చేయాలనుకుంటే అంత పాజిటివ్గా అతను చేయడు. అల్లు అర్జున్ మీదన మెగా అభిమానులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్న టైంలో కూడా అతను ధైర్యం చేసి ఈ స్పూఫ్ చేశాడంటే అతను సినిమా రంగంలో ఇట్లాంటి విభేదాలని అంగీకరించే వ్యక్తి కాదు అని గ్రహించాలి. అనవసరమైనటువంటి గొడవ క్రియేట్ చేయాలని చూస్తున్నారు.